యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాది ఒకవేళ డూప్లికేట్ విగ్రహం ఇస్తే నీది ఒప్పుకుంటాయి. నాది మోసం చేసేది రాదు, మోసపోయేది లేదు. ప్రతి నోటుకి చెక్ కర్నా హై. ఏంటి చెక్ చేసేది? డబ్బు చూస్తే తెలియడం లేదా? ఇప్పుడే వాటిని బ్యాంక్ నుంచి తెప్పించాను, అర్థమవుతోందా? मैडम जी आपका फ्रस्ट्रेशन कंट्रोल करो. ओ मेरे प्यारे रकुल, हाँ बोलो. मिशन को इधर लेकर आना, नोट चेक करना है. हाँ जी. ఏదైనా నా పిల్లం హ్యాండిల్ చేస్తేనే నాది దిల్ ఖుష్. సెంటిమెంట్ है जी. जाओ ना, जा. వీడికొక్కడికే పెళ్ళం ఉన్నట్టు. ఛ! उधर रखो. త్వరగా కానివ్వండి. ओहो पति जी, ये नोट डुप्लीकेट है. हाँ? वाह 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 वाह, भले भले. क्या डुप्लीकेट है क्या? ओ आंटी जी, डुप्लीकेट नोट है. ఏ డూప్లికేట్ నోట్ ఏంటి? ఇవన్నీ ఒరిజినల్ నోట్స్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేడం జీ, మాది అబద్ధం చెప్పట్లేదు. మా మిషన్ ఏది చెప్తే అదే మేము చెప్తాం. देखो जी, లైట్ వెలగటం లేదు. ఇప్పటికైనా మాకు లైట్ వెలగకపోతే మోసం అవుతాయి. ఓ మేరీ ప్యారీ రకుల్, ఓ లైట్ ले लो. इधर बात ठीक नहीं है. चलो 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 चलो. हाँ. ఆగండి ఆగండి ఆగండి. అసలు మిషన్లోనే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు కదా. నోట్లు ఒరిజినల్ అని నేను చెప్తున్నాను కదా. क्या जी, మిషన్ కి ఆప ఏమీ అనొద్దు. ఈ మిషన్ మాది పుట్టింటిది. ఏంటి నుంచి తెస్తే ఏంటి? మిషన్ అన్నాక ప్రాబ్లం రాదా? ఆ నోట్లు కూడా నేనే చెక్ చేస్తాను. ले लो जी, आप ही चेक करो. చెక్ करने दो. మిషన్ చూస్తుంటేనే అర్థం అవట్లేదా? చూడండి ఎలా దుమ్ము పట్టిందో. ఓ మేరీ ప్యారీ రకుల్, దుమ్ము ఉంది అంట, నువ్వు చూడలేదా? చూసారా, లైట్ కూడా బ్లింక్ అవుతుంది. అవుజీ, మేడం జీ చెప్తుంది కూడా నిజమే. దుమ్ము పట్టి లైటు రాలా, ఇప్పుడు వస్తుంది మేడం జీ. ఔర్ ఏక్ బార్ మీది చేత్తో ఠీక్ సే సాఫ్ చేసి ఏక్ కట్టా చెక్ కరో. ఒక కట్ట చాలా? మాకు నమ్మకం కలిగితే చాలు జీ. సరే. చూశారు కదా, ఒక్క నోట్ కూడా డూప్లికేట్ రాలేదు, ఆల్ ఒరిజినల్. మేడం జీ, బహుత్ బహుత్ శుక్రియా. మాకు మీ మీద నమ్మకం కలిగింది. ఓ మేరీ ప్యారీ రకుల్, బ్యాగు లేలో. మేడం జీ బహుత్ జెన్యూన్ హై. ఓ విగ్రహం దే దో. మేడం జీ, ఇలాగే మనం దందాలు చేస్తూ ఉందాం. మీకు పలానా దగ్గర ఐటమ్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాయం చేసుకుని తీసుకొస్తాం. మీరు ఇట్లాగే పైసలు ఇస్తూ ఉండండి. ఏమంటారు? ముందు ఇది పూర్తి అవనివ్వండి, ఆ తర్వాత చూద్దాం. ఇంకా ఏముంది జీ, అయిపోయింది కదా. ఒక పని చేయండి, మీ అడ్రస్ మాకు ఇవ్వండి. మేము పర్సనల్గా వచ్చి కలుస్తాం. అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. అక్కర్లేదు, ఫోన్ నెంబర్ ఉంది కదా, అవసరమైనప్పుడు మేమే కాల్ చేస్తాం. एटलीस्ट आपका नाम? हाँ ठीक है, आपका बेटा का नाम तो बताइए. अरे
మాది మనుషులు మీరు అని హ్యాపీగా తలుచుకుంటాయి. పైసా నహీ జీ, రిలేషన్ ఇంపార్టెంట్. నా ఇక్కడెక్కడ పోలీసులు వచ్చినట్టున్నారు. వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. మీరు డబ్బు తీసుకుని వెళ్ళిపోండి. కమాన్ క్విక్. नाम ముందు మీరు ఇక్కడి నుంచి मैडम వెళ్ళండి. जी వెళ్ళండి. नाम मैडम जी ए जी नाम नाम కన్నయ్య హ్మ్? ఏంటి పోలీసులను గాని నువ్వు పిలిచావా? లేదు, తనని మాటల్లో పెట్టి డీటెయిల్స్ కనుక్కుందాం అనుకునే టైంలో డిస్టర్బ్ అయిపోయింది. అదేదో పెట్రోలింగ్ వెహికల్ అనుకుంటా, రౌండ్స్ కోసం వచ్చుంటారు. మరి ఇప్పుడు ఎలా కన్నయ్య? పోనీలే, తన డీటెయిల్స్ చెప్పకపోతే ఫింగర్ ప్రింట్ స్కాన్ దొరికింది కదా, ఇంకా జాతకం అంతా బయటకు వస్తుంది, అన్నీ తెలుస్తాయి. మరి ఈ డబ్బంతా ఏం చేద్దాం? ఉండని, ఎవరికి ఏ అన్యాయం చేసి సంపాదించిందో నలుగురికి ఉపయోగపడేలా ఈ డబ్బుని వాడదాం. అమ్మ ఒడి అవసరాలకు డొనేట్ చేద్దాం. అవసరం ఉన్న చోటు ఉంటేనే డబ్బుకి విలువెక్కువ. నీ మనసు ఎంత గొప్పది కన్నయ్య. నువ్వు సూపర్. ఏంటిది పృథ్వీ గారు, వెళ్తున్న దారిని వదిలేసి నన్ను చూస్తున్నారు? రోజు వెళ్ళేదారే, అదేం మారదు మహి. కానీ మారినా నువ్వు కొత్తగా కనిపిస్తున్నా. నేనా? అలా ఎలా అనిపిస్తున్నాను మీకు? అదే ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు నన్ను నువ్వు చూసిన విధానం ఇది కాదు, ఏదో జాతి వైరం ఉన్నట్టు చూసేదానివి. కానీ ఇప్పుడు నీకు ఆపద అనిపించగానే ముందు నాకే ఫోన్ చేశావు. నీ రక్షణ నేను అని ఫీల్ అయ్యా. ఐఎమ్ వెరీ హ్యాపీ నవ్ మహి. ఇది నా లైఫ్లోనే మర్చిపోలేని రోజా. ఖచ్చితంగా ఇది మర్చిపోలేని రోజే. అక్కడ విగ్రహం చేతికి చిక్కిందే, ఇక్కడ నువ్వు నా చేతికి చిక్కా. పృథ్వీ గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి నాకే సమయం పట్టింది. నిజానికి మీరు ఎలాంటి వారో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. నాకు దగ్గర మనిషిగా అనిపించారు. నా మీద మీరు చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి నేను రుణపడిపోతున్నాను. త్వరలోనే నువ్వు నా రుణం తీర్చుకునే అవకాశం ఇస్తాను. పృథ్వీ గారు, మనం వెళ్తున్న దారి మారినట్టుంది. యాక్చువల్లీ నాకు చిన్న పని ఉంది, మధ్యలోనే వదిలేసి నీ దగ్గరికి వచ్చేసాను. అది అయిందో లేదో తెలుసుకొని తర్వాత నేను డ్రాప్ చేస్తాను. సరే పృథ్వీ గారు. పృథ్వీ గారు, ఆపండి ఆపండి. ఏమైంది మహి? బ్యాక్ బ్యాక్. ఆంటీ, ఏమైంది ఆంటీ? లక్ష్మి, నువ్వా? ఏమైంది? నొప్పి చాలా ఉంది, భరించలేకపోతున్నాను. ఏమైంది మామ్? ఏమైంది మామ్? మ్యామ్, కాలు కాస్త పెయిన్గా ఉంది. ఎవడో బైక్తో గుద్దేశాడమ్మా, పడిపోయాను. కాలు బెణికినట్టుగా ఉంది, నా వల్ల కావట్లేదు. పృథ్వీ గారు, కాస్త ఆంటీని కార్ ఎక్కించండి, డ్రాప్ చేద్దాం. సరే రండి మ్యామ్. మ్యామ్, మీరు వెళ్ళాల్సిన ప్లేస్ లొకేషన్ దేంట్లో ఉంది బాబు, కాస్త చూసి తీసుకెళ్ళండి. నా ఫోన్ని నాకు ఇచ్చావా మ్యామ్? రండి, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి. కన్నయ్య, ఇది వర్కౌట్ అవుతుందా కన్నయ్య? ఆ ఫోన్ ఓపెన్ అవుతుందా? ఇందులో నా మహి జీవితం ఉంది కన్నయ్య, తనకేం కాకూడదు. చైత్ర, టెన్షన్ పడకో. అసలు ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్న మనకు
సమస్యకి సొల్యూషన్ ఏంటో అర్థమైంది. ఒక్కొక్క ముడిని జాగ్రత్తగా విప్పుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సిన పని. ఒక్కొక్క గుట్టు వీడుతుంది చైత్ర, అంతా మంచి జరుగుతుంది. యూ డోంట్ వరీ. హాయ్ బ్రో. హే హాయ్, నీకోసమే వెయిటింగ్. ఫింగర్ ప్రింట్ స్కాన్ అయ్యాయా? సేఫ్టీ కోసం 3-4 టైమ్స్ స్కాన్ చేశాను బ్రో. 100% వర్కౌట్ అయినట్టే. గుడ్ బ్రో. ఇప్పుడు ఆ ఫోన్ ని ఓపెన్ చేయడానికి వీలవుతుందా? లేదు మ్యామ్, యాక్చువల్గా స్కాన్ అనే ఫింగర్ ప్రింట్స్ డేటాని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఫోన్కి వాళ్ళ ఫింగర్ ఏదో మ్యాచ్ చేయాలి, సో దాన్ని డివైడ్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయలేమా? ప్రాసెస్ కంపల్సరీ మ్యామ్. టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా పని అవుతుందని మాత్రం చెప్పగలను. అందులో ఒక ఆడపిల్ల జీవితం ఉంది. తన బ్రతుకుని గట్టుకు చేర్చే ఏకైక అవకాశమే ఈ ఫోన్. ప్లీజ్. తప్పకుండా మ్యామ్, మీరేం టెన్షన్ పడకండి. బ్రో, డివైస్. ఓకే బ్రో. పద బ్రో. చైత్ర, వీడింకా ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదే. స్మైలీ, చాలా పెయిన్గా ఉందా? విరాజ్, ఎవరైతను? ఇంట్లో ఎలాంటి పూజ జరుగుతుందో తెలుస్తుందా? బయట వాళ్ళెవరూ ఇంట్లోకి రావటం మంచిది కాదు. మామ్, ఇతను విగ్రహాన్ని ట్రేస్ చేయడానికే వచ్చాడు. మీరు ఆవిడ్ని పిలిపించి చేస్తున్నదే నేను ఇతన్ని పిలిపించి చేస్తున్నాను. టెక్నికల్గా పనొకటే, ప్రాసెస్ వేరే, అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే బ్రో. యా బ్రో. ఏంటో ఈ ఇంటికి పట్టిన దరిద్రం ఇల్లంతా తిరుగుతూ ఉన్నా దాన్ని మాత్రం ఏం చేయలేక చేతకాక ఏదేదో చేయాల్సి వస్తుంది. కర్మ. ఏంటత్తయ్య, తను కనపడితే చాలు ఏదో ఒకటి అనేయాలా? అనకుండా ఎలా ఉండమంటావా ఆనంద్? దాన్ని చూస్తేనే ఒళ్ళంతా మండిపోతుంది. చూడు, మనం ఇంతలా టెన్షన్ పడిపోతుంటే ఎంత రిలాక్స్డ్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఎందుకు పిన్ని గారు నిప్పుల మీద వేసిన ఎండుమిర్చిలాగా అలా చిటపట్లాడిపోతున్నారు? అయినా ఈ ఇంట్లో నేను అనవసరమైన లెక్చర్లు ఇచ్చి ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్పెక్ట్ చేయడం అసలేం బాలేదు. సరేలేండి, ఎక్స్పెక్ట్ చేసినందుకు ఒక మాట చెప్తాను. అదేంటంటే, ఇంటికి వచ్చిన ఆ భూతాలదేవి ఈ ఇంటికి పట్టిన పీడలన్నీ వదిలించే వెళ్తుంది. ఎవ్వర్నీ వదలదు. అది నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా అలాంటప్పుడు నేనెందుకు టెన్షన్ పడాలి? మీరు టెన్షన్ పడకండి. సైతాన్ని వదిలించే ఆవిడ వెళ్తుంది. జాగ్రత్త. బాబు, లోపల బ్యాగ్ ఉంది, కాస్త తీసుకురావా? చాలా ముఖ్యమైన బ్యాగ్ బాబు. అలాగే అమ్మా. పృథ్వీ గారు, ఆంటీని పట్టుకోండి. మరి బ్యాగ్ ఎక్కడికి పోతుందండి? ముందు ఆంటీని పట్టుకోండి. బ్యాలెన్స్ తప్పితే ప్రాబ్లం అవుతుంది. అసలు ఈ కాలు కూడా మోపలేకపోతున్నారు. అలాగే, పదండి. ఆంటీ, మీ రూమ్ లో రిలాక్స్ అవుతురు, పదండి. అబ్బా, అమ్మా, గదిలోకి ఎందుకమ్మా? వద్దు. మీ బెడ్ మీద అయితే రిలాక్స్ అవ్వచ్చు కదా ఆంటీ. వద్దమ్మా, అంతవరకు నేను నడవలేను. అబ్బా,
ఇక్కడే కాస్త రిలాక్స్ అవుతాను. కాసేపు ఆగి వెళ్తానమ్మా. సరే రండి కూర్చోండి. బాబు, కాస్త కారులోని బ్యాగ్ లోపలికి తెచ్చిపెట్టవా? అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అలాగే అమ్మా, నేను ఇప్పుడే తీసుకొస్తాను. మీరు రిలాక్స్ అవ్వండి అమ్మా. రండి ఆంటీ. యా ఎస్ ఎస్, విగ్రహం ఫైనలీ నా చేతికొచ్చింది. అమ్మా, బ్యాగ్ ఎక్కడ పెట్టమంటారు? గదిలో కాస్త జాగ్రత్తగా చూసి పెట్టు బాబు. ఏవైనా ఉంటే పక్కకు తీసేసాయి. అలాగే అమ్మా, లోపల పెట్టేస్తాను. ఆంటీ ఇక్కడ పెయిన్ ఉందా? ఎక్కువ పెయిన్ ఉందమ్మా, నడవలేకపోతున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఫిజియోథెరపీ చేస్తేనే త్వరగా నయమవుతుంది. ఆంటీ కోసం అక్కని పిలిపిస్తే తను ట్రీట్మెంట్ చేస్తుంది కదా. ఆంటీ నాకెంతో సాయం చేశారు. తన కోసం ఈ మాత్రం కూడా నేను చేయకపోతే ఎలా? అమ్మా, రూమ్ లో బ్యాగ్ జాగ్రత్తగా పెట్టాను. మీరు ఇక రిలాక్స్ అవ్వండి. నాకు కూడా కొంచెం పెయిన్ తగ్గినట్టుగా ఉంది. నన్ను కొంచెం లోపలికి తీసుకెళ్ళండి. సరే. చాలా థ్యాంక్స్ పృథ్వీ గారు. అడగగానే ఇక్కడి వరకు వచ్చి ఆంటీ గారికి సాయం చేశారు. మహి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మన మధ్య థ్యాంక్స్ చెప్పుకునేంత దూరం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. అమ్మ మహి, నీకోసం ఈ బాబు ఏదైనా చేసేలా ఉన్నాడు. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి బాబు. నా బిడ్డలాగే అనిపిస్తున్నావు. మహి చాలా మంచిది. తనకి నీలాంటి మరో మంచి మనిషి తోడున్నాడు. అయినా ఆ దేవుడు అకారణంగా ఏ పరిచయం చేయడులే. పృథ్వీ గారు, మీకేదో ముఖ్యమైన పనుందన్నారు కదా, మీరు బయలుదేరండి. అయ్యో పర్లేదు మహి, ఇక్కడ ఏదైనా అవసరం ఉంటుందేమో, నేనుంటాను. పృథ్వీ గారు, ఆల్రెడీ మీ విలువైన టైంని మా కోసం వెచ్చించారు. నేను ఇక్కడ ఉన్నాను కదా, పర్వాలేదు, మీరు వెళ్ళండి. అంటే డాక్టర్ దగ్గరికి అది తీసుకెళ్లాలంటే? అదంతా నేను చూసుకుంటానులేండి. అయినా ఆంటీకి తెలిసిన డాక్టర్ ఒకరున్నారు, నేను పిలుస్తాను. మీరెందుకు టైం వేస్ట్ చేసుకోవడం, మీరు వెళ్ళండి. ఓకే మహి. అమ్మా, టేక్ కేర్, రెస్ట్ తీసుకోండి. సరే బాబు. బాయ్ మహి. $500 crores in my hands. వెంటనే అక్కకు ఫోన్ చేసి రమ్మని చెప్పాలి, లేకపోతే ఆంటీకి పెయిన్ ఎక్కువయ్యేలా ఉంది. ఆంటీ, నేను డాక్టర్కి కాల్ చేస్తాను. అలాగేనమ్మా. నొప్పిని భరించలేకపోతున్నాను. త్వరగా కాల్ చేసి రమ్మని చెప్పు. హాల్లో ఫోటో. మహి ఫోటో చూసిందంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది.
ఏంటి పృథ్వీ మళ్ళీ వచ్చా? ఈ ఫోటో తీయడం మర్చిపోయాను మామ్. మామ్, మహి బయట ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. నేను వెళ్ళి పైన ఉంటాను, ఓకేనా? సరే వెళ్ళు. మామ్, తనకి ఏ అనుమానం రాకుండా మేనేజ్ చేసి ఇక్కడి నుంచి తొందరగా పంపించేసే. సరే. ఓకే.